నన్ను ఎన్నుకొంటివే, ఏ మంచి లేని నాలో వసించితివే. నా జీవిత కాలమంతా నీ సాక్షిగా ఇలలో, నా జీవిత కాలమంతా నీ సాక్షిగా ఇలలో జీవింతునయ్యా, 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 జీవింతునయ్యా. నాకున్న ఆధారం నీవేనయ్యా, నాకున్న నా సర్వం నీవేనయ్యా. జిగటగల ఊబిలో పడి చూస్తివే, క్రీస్తు అనే బండపై నన్ను నిలిపితివే. నా జీవిత కాలమంతా నీ సాక్షిగా ఇలలో, నా జీవిత కాలమంతా నీ సాక్షిగా ఇలలో జీవింతునయ్యా, 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 జీవింతునయ్యా. నాకున్న ఆధారం నీవేనయ్యా. ప్రభువా, నాకున్న ఆధారం నీవే, నా సర్వం నీవే. ఏ యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావు ప్రభా. జిగటగల దొంగ ఊపిలో పడి ఉన్న నన్ను లేవనెత్తావు, నా బ్రతుకుకు అర్థాన్ని ఇచ్చావు, నీకోసం బ్రతకటానికి సామర్థ్యాన్ని ఇచ్చావు. నీవు చూపుతున్న కృపను, నీవు చేస్తున్న మేళ్లను నేను తలంచుకొనుచు ఏమీ చేయలేని వాడను, ఏమిచ్చినను నీ రుణం తీర్చలేని వాడనను ఒప్పుకొనుచు ఉచ్చరింపశక్యము కాని పదములతో నిరతము నిన్ను స్తుతిస్తూ స్మరిస్తూ ప్రభువా నీకే కొద్ది స్తుతి ఆరాధనను సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. ఒక చిన్న విజ్ఞాపన ప్రార్థన చేయాలి అని ఆశపడుతున్నాను. మన మధ్య ఉన్న పాస్టర్ కందిగంటి సుజేకర్ గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విపత్తులో దేవుడు క్షేమాన్ని ప్రపంచానికి దయచేయాలి అని, ఈ పరిస్థితుల నుంచి మన రాష్ట్రాలను, మన ప్రాంతాలను, ప్రపంచాన్ని విడిపించి బాధింపబడుతూ మరణిస్తూ సొంత వారిని కూడా చూసుకోలేని పరిస్థితుల్లో వేదనలో ఉన్న వారి గురించి, ఈ విపత్తుల్లో తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టి రోడ్డుల్లోకి వచ్చి ఆయా హాస్పిటల్స్కి వెళ్ళి పనిచేస్తున్న పోలీసులు కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, డాక్టర్స్ కానీ, శానిటరీ సిబ్బంది కానీ, ఎన్జిఓస్, వీళ్ళందరి గురించి కొద్దిసేపు మన మధ్య ఉన్న దైవజనులు శ్రీ కందిగుంటి సుజేకర్ గారు ప్రార్థనలో, విజ్ఞాపనలో మనలను నడిపిస్తారు. అర్థం చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ ఏకీభవిద్దాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనకి దేవుని సహాయం తప్ప ఇంకా ఏ సహాయం కూడా మనకి పనిచేయదు. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుణ్ణి విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొనవలసినదిగా నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నువ్వు సర్వోన్నతుడవు ప్రభువా, సర్వశక్తిమంతుడవు యేసయ్యా. మీ కృప నాయన మెండుగా ప్రభువా ఈ యావత్ ప్రపంచం మీద మీరు ఉంచారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, ఇప్పుడు మేము నాయన ఈ యొక్క లాక్డౌన్ COVID-19లో ప్రభువా యావత్ ప్రపంచం గ్లోబలైజ్డ్గా ప్రభువా ఎంతో భయపడుతుంది తండ్రి. అయ్యా ఇదిగో నాయన పిల్లలు ప్రభువా, తల్లి జాడ పిల్లలకి లేదు, పిల్లల జాడ తల్లికి లేదు నాయన.
ఎవరు ఒకరిని ఒకరు సరిగా పలకరించుకోలేని పరిస్థితి ప్రభు. అంతేకాదు నాయన, ఎవరికైనా ఏదైనా సహాయం చేద్దామన్నా కానీ ప్రభు సహాయం చేయలేని పరిస్థితుల్లో మేమున్నాము యేసయ్య. అయ్యా దయచేసి ప్రభు మమ్మల్ని నాయన, మా ప్రపంచాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా మీ సహాయం కోసం ప్రభు అయ్యా అర్జిస్తున్నాము తండ్రి. మీ సహాయము, మీ కాపుదల మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభు. దేవుడు మాకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు అని ప్రభు అయ్యా మీరు సెలవిచ్చినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఆపత్కాలంలో ఆయనను ప్రభు ఆదుకున్నప్పుడు అయ్యా ఆపత్కాలంలో మీరు మమ్మల్ని ఆదుకుంటారు అని ప్రభు, మాకు సహాయం చేస్తారు అని నాయన అయ్యా మేము ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాము తండ్రి. అయ్యా ఈ భూమి మీద కావలసిన మార్పు ప్రభు మీరే తీసుకొని రావాలని మేము ప్రభు అడుగుచున్నాం తండ్రి. సహాయము దయచే నాయన. అలాగే ప్రభా మరి నాయన ఈ క్వారంటైన్లో ప్రభా, ఈ లాక్డౌన్లో నాయన పోలీస్ డిపార్ట్మెంట్ నాయన, రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రభా, అలాగే నాయన డాక్టర్స్ యొక్క ప్రభా, డాక్టర్స్ నాయన, హెల్త్ డిపార్ట్మెంట్ తండ్రి, ప్రతి ఒక్కరూ ప్రభా నాయన యేసయ్య వాళ్ళ యొక్క ప్రాణాల ప్రభా అడ్డం పెట్టినైనా అయ్యా పణముగా పెట్టి తండ్రి ఎంతో సేవ చేస్తున్నారు ప్రభా. వారిని వారి కుటుంబాలకి నాయన మీ కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా వారికి సరైనటువంటి ప్రభా ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. యేసయ్య నాయన అన్ని రకాలుగా ఇబ్బందులు నాయన ప్రభా సమస్యలతో ఉన్నాము తండ్రి. కొన్ని ప్రాంతాల్లో ప్రభా నాయన ఇదిగో ప్రభా ఏమీ దొరకని పరిస్థితి కూడా ఏర్పడుతుంది ప్రభా. అయా కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. అయా కోవిడ్ వైరస్ని నాయన పారదోలమని అడుగుచున్నాం తండ్రి. ఆ వైరస్ని ప్రభా ఇంకెన్నడూ నాయన ప్రపంచం మీద లేకుండా సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయా మీకు ప్రభా విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా అది వర్తిల్లదు అని మీరు చెప్పారు తండ్రి. యేసయ్య నాయన మీరే సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయా మా దేశం మీదకి, మా పట్టణాల మీదకి ప్రభా మీ యొక్క సర్వోన్నతమైన పరిశుద్ధమైనటువంటి నాయన సన్నిధిని ప్రభా ప్రసన్నతను కృమ్మరించమని అడుగుచున్నాను తండ్రి. అయా మీరు మాత్రమే ఇది చేయగలరు ప్రభా. మమ్మల్ని ఆలకించండి నాయన, మా ఘోష ఆలకించండి ప్రభా. అయా రాజ్యాన్ని కట్టేది మీరే ప్రభా, రాజ్యాన్ని నిలబెట్టేది మీరే నాయన. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీవే ప్రభా. అయా యాకోబు దేవుడవు, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు తండ్రి. అయా కృప చూపించమని అడుగుచున్నాను ప్రభా. అయా మా ప్రపంచాన్ని కాపాడమని అడుగుచున్నాం తండ్రి. ఎస్పెషల్లీ నాయన మా విజయవాడ పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. రోజుకి కేసులు ప్రభా పెరిగిపోతా ఉన్నాయి తండ్రి. అయ్యా మీరు కృప చూపించమని అడుగుచున్నాను అయ్యా. సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా ఎవరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రభా తీసుకోవడానికి సహాయం దయచేయండి ఆయన. కావాల్సిన శానిటైజేషన్ మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. కావాల్సిన రిసోర్సెస్ వనరులను మీరు ప్రభా అయ్యా అందించమని అడుగుచున్నాం ప్రభా. ఎంతో మంది పేదవారినైనా ప్రభా జాబ్ లేక తండ్రి, అలాగేనైనా ఎంతో ప్రభా ఆకలితో అలమటిస్తున్నారయ్యా. అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. దీనులను దరిద్రులను ప్రభా లేవనెత్తువాడు మీరే కదనైనా సహాయం దయచేయండి తండ్రి. అయ్యా ఒక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా కృప చూపించమని అడుగుచున్నాను అయ్యా. ఎంతో మంది నాయన ప్రభా నిరాశల ప్రభా అయ్యా మరణాలతో తండ్రి ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ప్రభా ఏర్పడిపోయింది నాయన. అయా కృప చూపించిన ఆయన అయా మీ కాపుదల దయచే తండ్రి. అయా సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఎంతో మంది నాయన అయా చనిపోయే ప్రభా నిరాధారులు అయిపోతున్నారు అయా. సహాయం దయచేయను ఆయన అయా. దీనికి ప్రభా ఆధారం నీవే ప్రభా. మీరు మాత్రమే నాయన దీన్ని నిలబెట్టగలరు ప్రభా. మీరు మాత్రమే దీన్ని కట్టగలరు ప్రభా. మీరు మాత్రమే అరికట్టగలరు నాయన. యేసయ్యా కృప చూపించిన ఆయన మీ ప్రొటెక్షన్ మాకు దయచేయను ఆయన. అయా మీ కాపుదల మాకు కావాలి యేసయ్యా. సహాయం దయచే తండ్రి. అయా మమ్మల్ని ఆలకించమని అడుగుచున్నాం తండ్రి. అయా ప్రభా నాయన మీరు లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభా. అయా ప్రతి వైరస్ ని మీరు ముట్టి ప్రభా అయా పారదోలమని అడుగుచున్నాం అయా. దీనులము ప్రభా, దరిద్రము ప్రభా అయా మిమ్మల్ని మొరపెట్టడానికి కూడా అర్హత లేని వాడిని అయా. యేసయ్య కృప చూపించు తండ్రి. దేవా సహాయం దయచేయను ఆయన. మీరే కృప చూపించిన ఆయన అయా. మాకు ఆశ్రయదుర్గము ప్రభా అయా. యాకోబుకి నాయన ఆశ్రయదుర్గమై ఉన్నావు, తోడై ఉన్నావు ప్రభా అయా. మా ప్రపంచాలకి నాయన, మా పట్టణానికి మీరు తోడై ఉండి నడిపించు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ ద ప్రేయర్. సమయంలో మనం వాక్యాన్ని విందాం.
దయచేసి మీ బైబిల్స్ మీరు తెరిచి పట్టుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించటానికి, స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని ఆరాధించటానికి, విజ్ఞాపన ద్వారా మా మనవిని మీ పాదాల చెంతకు తీసుకురావటానికి చూపిన కృపకై వందనాలు. ఈ సమయమందు ప్రభువా వాక్యాన్ని మేము విననై ఉండగా మాతో మాట్లాడండి, మా మధ్య మీరు ఉండండి ప్రభువా. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ మా మధ్య జరుగుతున్న ఈ యొక్క ఆరాధనలో మీరు ఉన్నారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నా మాటలు కాక మా అందరికీ అవసరమైన మీ మాటలు మీ అధికారము కలిగిన సింహాసనం నుంచి మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రస్తుతము ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవటానికి కొద్దిగా ప్రయత్నం చేద్దాం. కరోనా వైరస్ నేపథ్యం, కోవిడ్-19 ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది. సుమారుగా ప్రపంచ జనాభా అంతా లాక్డౌన్లో ఉంది. నిజంగా చూస్తే కేవలము ఈ నివారణ కోసం పనిచేస్తూ ఉన్నటువంటి, సేవ చేస్తూ ఉన్నటువంటి పోలీసులు కానీ, డాక్టర్స్ కానీ, లేకుంటే ఈ శానిటేషన్ సిబ్బంది, వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా లాక్డౌన్లో ఉన్నారు. ఈ లాక్డౌన్లో ఉండి మనం చేస్తుంది ఏంటి అంటే, ప్రతిరోజు ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది అన్నది ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ లాక్డౌన్లో ఏమి పాజిటివ్స్ ఉన్నాయి, ఏమి నెగిటివ్స్ ఉన్నాయి, ఏం మంచి జరిగింది, ఏమి చెడులు ఉన్నాయని హాస్యంగా మాట్లాడుకునే విషయాలు, ఆలోచింపచేసేటట్లు మాట్లాడుకునే విషయాలు, ఇలా కొన్ని జరుగుతూ ఉంటే కొంతమంది తమ వంతు ఉపాధి లేని వారికి, లేకపోతే కష్టాల్లో ఉన్న వారికి తమ వంతు సాయం చేయటానికి కృషి చేస్తూ ఉన్నవారు, లేకుంటే ఈ కరోనా వైరస్ లో లాక్డౌన్ నిబంధనలు పాటించమని చెప్పటానికి, ఎడ్యుకేట్ చేయడానికి వెళుతూ ఉన్న వాళ్ళు కొందరు. ఇలాగా భిన్నమైన పరిస్థితులు ప్రస్తుతం లాక్డౌన్ లో ఉన్నాయి. బహుశా ఇక్కడ ఉంటూ ఉన్న వాళ్ళకి లాక్డౌన్ ఎంతమందికి ఇష్టం ఉంది అని అడిగితే బహుశా అందరూ అయిష్టంగానే ఉండొచ్చు. నాకైతే లాక్డౌన్ లో ఉండడం ప్రస్తుతం కష్టంగానే ఉంది. కానీ తప్పదు, ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితుల్లో లాక్డౌన్ లో ఉండాల్సిన అవసరత మనందరికీ. అయితే ఒక విషయాన్ని గమనిస్తే, ఈ లాక్డౌన్, కోవిడ్-19 ద్వారా వచ్చిన ఈ లాక్డౌన్ మన జీవితంలో ప్రతి అంశానికి ఒక క్రొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ఈ ప్రమాదం లేకుంటే ఈ తెగులు మన జీవితంలో ప్రతి అంశానికి, ప్రతి భాగానికి క్రొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. మనం ఊహించలేని రీతిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆలోచన చేస్తే మన రెగ్యులర్ లైఫ్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. తర్వాత మన ప్రయాణాల్లో విధానం మారిపోయింది. ఇప్పుడు తర్వాత మన సంబంధాలలో, ఇంతకు ముందు మన సంబంధాలను మనము కలుసుకునే విధానం, ఇప్పుడు మనం కలుసుకునే విధానంలో మార్పు వచ్చింది. మనం ఆరాధించుకునే విధానంలో మార్పు వచ్చింది. విద్య, వైద్యం, ఈరోజు హాస్పిటల్స్కి ఎవరు వెళ్ళట్లేదు. నిజంగా చూస్తే ఎప్పుడు చూసినా హాస్పిటల్స్ అన్ని కిక్కిరిసిపోయి ఉండేవి. కేవలం కోవిడ్-19 పేషెంట్స్ తో తప్ప ఇప్పుడు హాస్పిటల్స్ పెద్దగా పీపుల్ లేరు, జనాలు లేని పరిస్థితి. ఇలాంటి క్రొత్త నిర్వచనాలను ఇటు మానవ సంబంధాల్లో కావచ్చు, దైనందిన జీవితంలో కావచ్చు, మన జీవితంలోని ముఖ్యమైన అంశాల్లో కావచ్చు, ఇలాంటి మార్పులు, మనం ఊహించని మార్పులు గత కొద్ది కాలంగా మన జీవితాల్లో చోటు చేసుకునే వాటిని మనం అంగీకరించేసాం కూడా. చాలాసార్లు అనిపించేది, ఈ పని నేను చేయకపోతే అమ్మో అసలు ఎలా జీవితం గడుచుద్ది అని అనుకున్న అనేక అంశాలు ఈరోజు అన్ని ఆగిపోయాయి, కానీ జీవితం గడిచిపోతూనే ఉంది. సో దిస్ కోవిడ్-19 లాక్డౌన్ హ్యాడ్ రీడిఫైన్డ్, ప్రతి దాన్ని కూడా తిరిగి నూతనంగా నిర్వచించడం ప్రారంభించింది. అండ్ వీఆర్ యాక్సెప్టింగ్ దోస్ న్యూ డెఫినేషన్స్. అది మనం గుర్తించాలి. మనందరికీ తెలుసు ప్రజెంట్ స్టాటిస్టిక్స్, సుమారు భారతదేశంలో 14,000 మంది దీనికి ఎఫెక్ట్ అయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా 22 లక్షలు దాటిపోయింది. ఇప్పటికే 1,60,000 మంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా. ఈ తెగులు ఇలా వ్యాపిస్తూ ఉంటే మనలో చాలా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అనేక రకాల ఆలోచనలు మనము పునరాలోచించుకుంటున్నాం, తిరిగి తిరిగి చర్చించుకుంటున్నాం. అందులో కొన్ని గమనిస్తే చాలా మంది ఇది దేవుని తీర్పు అని ఆలోచిస్తున్నారు, అనుకుంటున్నారు. లేకుంటే దేవుడు దీనిని అనుమతించాడు, యుగాంతం సంభవించబోతుంది, ఇవి యుగాంతపు సంగతులు అని అనుకునేవారు కొంతమంది. ఇదిగో చైనా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దేవుడు చైనా మీద చూపించిన తీర్పు ఇది అని, లేకుంటే ప్రపంచ దేశాలు దేవుని సువార్తకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇది ప్రపంచ దేశాల మీద దేవుని తీర్పు అని అనుకునేవాళ్ళు కొంతమంది. ఇదిగో ఇది సువార్తను బలంగా చెప్పటానికి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం అని భావించేవాళ్ళు కొంతమంది. ఇది సంఘంపై సాతాను దాడి అని చెప్పుకునేవాళ్ళు కొంతమంది. ఇంకా ఇలాంటివి ఎన్నో రోజు మనం ఆలోచిస్తున్నాం. అయితే ఈ ఆలోచనలన్నీ సరి అయినవా లేక సరికాదా అన్నది నిజంగా లోతుగా విశ్లేషించాల్సిన విషయమే. వాక్యాన్ని ఆధారం చేసుకొని వీటన్నిటిని మనము పరిశీలించుకోవలసిందే. అయితే ఈ సందర్భానికి నేను 2 ఆలోచనలు మీ మధ్యకు తీసుకురావాలి, 2 ఆలోచనలు మీతో చర్చించాలి అని నేను కోరుకుంటున్నాను. ఒకటి, ఈ COVID-19 ఉద్భవించుటలో మానవ ప్రమేయం ఏంటి? హ్యూమన్ రోల్ ఇన్ COVID-19 క్రియేషన్. 2, సార్వత్రిక సౌభాతృత్వానికి దేవుని కృప, గాడ్స్ గ్రేస్ ఫర్ యూనివర్సల్ బ్రదర్హుడ్. ఇదే ఈరోజు నా సెర్మన్ యొక్క టైటిల్ కూడా. ఈ COVID-19 ఉద్భవించుటలో మానవ ప్రమేయం ఏంటి? వాట్ ఈస్ హ్యూమన్ రోల్ ఇన్ COVID-19 పాండమిక్. 2, గాడ్స్ గ్రేస్ ఫర్ యూనివర్సల్ బ్రదర్హుడ్, సార్వత్రిక సౌభాతృత్వానికి దేవుని యొక్క కృప ఎలా ఉందో కూడా చూడాలి అని నేను కోరుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనందరికీ సుపరిచితమైన ఒక లేఖనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 10వ అధ్యాయం 11వ వచనంలో, ఈ సంగతులు దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినవి. ఇది మనం అందరం చాలా సార్లు ఊటంకించుకొని పదే పదే ఆలోచించి మాట్లాడుకునే ఒక వచన భాగం. ఈ సంగతులు దృష్టాంతాలుగా వారికి సంభవించినాయి అంటే బైబిల్ గ్రంథములో గత చరిత్రలో వ్రాయబడ్డ ప్రతి సంగతి కూడా, బైబిల్ గ్రంథమందు లిఖించబడి తెలుపబడ్డ ప్రతి సంగతి కూడా వారికి జరిగిన ఆ సంగతులన్నీ మనకు బుద్ధి కలగటానికి, మనం ఆలోచించటానికి, వాటి నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవటానికి అవి లేఖనమందు వ్రాయబడ్డాయి అన్నది దేవుని వాక్య సారాంశం. నిజంగా దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా అధికారయుతంగా కలిగి ఉన్న మనము నిజంగా బుద్ధి తెచ్చుకుంటున్నామా? నిజంగా మనము బుద్ధి తెచ్చుకోవడానికి ప్రయాసపడుతున్నామా, పరిగెడుతున్నామా అంటే ఒక విధంగా దీనికి భిన్నమైన ధోరణి మన జీవితంలో కనపడుతుంది. రోజు రోజుకు మనిషి దిగజారిపోతున్నాడు అన్నది మన చుట్టూ కలియ చూస్తే మనకు అర్థమయ్యే సంగతులు. ప్రతి ఒక్కరిని కూడా, మిమ్మల్ని ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్న నేను వేస్తే, ఏ కాలం బాగుంది అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పే చాలా సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే, పాత రోజులే బాగున్నాయి, పాత రోజులే బాగున్నాయి, ఇంత పొల్యూషన్ లేదు, ఇంత చెడు లేదు, పాత రోజులే బాగున్నాయి. నిజమే, అందరికీ తోచే భావనే ఇది, పాత రోజులే బాగున్నాయి. నిజంగా బుద్ధి కలిగితే ఈ దృష్టాంతాలను ఆధారంగా చేసుకొని మనం బుద్ధి తెచ్చుకోవడం ప్రారంభిస్తే మనము మంచి మెరుగైన జీవితంలోనికి వెళ్ళాలి. కానీ అలా వెళ్ళట్లా. దినదినానికి, సంవత్సరం గడిచే కొలది మానవ జీవితం దుర్భరం అవుతుంది. క్రొత్త టెక్నిక్ల్లో మోసాలు చేయడం ఎలాగో తెలుస్తుంది, అవినీతి చేయడం ఎలాగో అర్థమవుతుంది.
ఒకరినొకరు ఎలా దోచుకోవాలో, ఒకరినొకరు ఎలా హింసించుకోవాలో రోజు రోజుకి క్రొత్తగా క్రొత్త విధానాలు మనం కనిపెడుతూ ఉన్నాం. అయితే దేవుని వాక్యమేమో మనకు తెలియచేస్తూ ఉన్న సంగతి ఏంటంటే, చరిత్ర లేకుంటే గతించిన సంగతులు మనకు బుద్ధి చెప్పటానికి దృష్టాంతాలుగా మన ముందుకు తీసుకురాబడ్డాయి. ఈ కోణంలో మనము ఈ 2 విషయాలు, COVID-19 ఉద్భవించుటలో మానవ ప్రమేయం మరియు సార్వత్రిక సౌభాతృత్వానికి దేవుని కృప అన్న ఈ భాగాలను ఈ కోణంలో, ఈ దృష్టాంతాల కోణంలో నుంచి ఆలోచించాలి అని నేను కోరుకుంటున్నాను. COVID-19 తెగులు వ్యాపిస్తూ ఉంది. విశ్వవ్యాప్తంగా ఇది అభివృద్ధి చెందుతూ నాకు ఎల్లలు హద్దులు లేవు అన్నట్లు వ్యాపించుకుంటూ వెళుతూ ఉంది. సాధారణంగా తెగులు అనగానే మనకు బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం వచ్చేది ఐగుప్తులోని తెగులు వృత్తాంతాలు, ప్లేగ్ నారేటివ్స్ అంటాం. మోషే ద్వారా దేవుడు ఐగుప్తులపై పంపిన 10 తెగుళ్ళు జ్ఞాపకం వస్తాయి. సో నిర్గమ కాండంలో మనము ఈ తెగులు వృత్తాంతాలను 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం లోపు మనము చూస్తాం. దేవుడు తన సార్వభౌమత్వంలో దేవుడు అనుమతించిన మరియు ఐగుప్తులపైకి పంపిన తెగుళ్ళు అని మనము విశ్వసిస్తూ ఉన్నాం. అయితే ఈ తెగుళ్ళు గురించి శాస్త్రవేత్తలు కూడా, సైంటిస్టులు కూడా వివరించడానికి ప్రయత్నం చేశారు. సాధారణంగానే సైంటిస్టులు ప్రతిదాన్ని ఏదో ఒక రీతిగా విత్ ఎంపైరికల్ డేటా అంటాం మనం, అంటే పరిశీలించినటువంటి సమాచారంతో, ఫ్యాక్ట్స్ తో, నంబర్స్ తో వాళ్ళు ప్రతిదాన్ని విశ్లేషించటానికి, వివరించటానికి ప్రయత్నం చేస్తారు. సో అలాగే ఈ తెగుళ్ళు గురించి కూడా శాస్త్రవేత్తలు తమ వంతు కృషి చేశారు, వివరించటానికి చాలా మంది ప్రయత్నాలు చేశారు, వివరించారు. అవన్నీ కూడా మనకు చదవటానికి, వినటానికి అంతర్జాలంలో కానీ పుస్తక రూపంలో కానీ చాలా లభ్యమవుతా ఉన్నాయి. అయితే ఇందులో కొంతమంది పేర్లు నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. మీలో ఆసక్తి కలిగిన వారు వాళ్ళని గూగుల్ చేసి చదవచ్చు, లేకుంటే ఇంకొద్దిగా వారి గురించి తెలుసుకోవచ్చు. సైరో ట్రెవిసనాటో అనే ఒక మైక్రోబయాలజిస్ట్ ఒక పుస్తకాన్ని రాశాడు. దాని పేరు ద ప్లేగ్స్ ఆఫ్ ఈజిప్ట్, ఆర్కియాలజీ, హిస్టరీ అండ్ సైన్స్ లుక్ ఎట్ ద బైబిల్ అనే ఒక పుస్తకాన్ని రాసి అందులో శాస్త్రీయంగా ఈ 10 తెగుళ్ళ గురించి వివరించడానికి ఆయన ప్రయత్నం చేశారు. అలాగే ఇంకొక శాస్త్రవేత్త, ఎపిడమాలజిస్ట్ అయిన జాన్ ఎస్ మార్ అనే ఆయన న్యూయార్క్ టైమ్స్ లో 1996లో రెడ్ డాల్గే థియరీని ఈ 10 తెగుళ్ళ గురించి ప్రతిపాదించాడు. అలాగే అగస్టో మంగిని అనే పేలియో క్లైమెటాలజిస్ట్ ఈయన ఫరో రామ్సిస్ II కాలంలో క్లైమేట్ లో మార్పులు వచ్చాయి, పర్యావరణంలో మార్పులు వచ్చాయని ఆ మార్పులను శాస్త్రీయంగా వివరించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. వీరందరితో పాటు రబ్బీలు కూడా, వారు కూడా అందులో ప్రాముఖ్యంగా రబ్బీ యోనతాన్ నెరిల్ అనే ఆయన ఈ 10 తెగుళ్ళు దేవుడు ఐగుప్తీయులకు న్యాయాన్ని గురించిన పాఠాలు నేర్పించటానికి, దేవుని యొక్క న్యాయం అంటే ఏంటో వాళ్లకు తెలియచేయటానికి, వాళ్లకు నేర్పించటానికి ఇవి పంపించాడు అని వాటిని ఆయన వివరించాడు. అయితే మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, ఈ పరిశీలనలలో నుంచి, వారు వివరించిన వివరణలలో నుంచి కామన్ సెన్స్ ని మనము అప్లై చేస్తూ, దేవుడిచ్చిన ఇంగితాన్ని మనము అప్లై చేస్తూ ఈ తెగుళ్లలో మానవ ప్రమేయం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఆలోచించాలి అని నేను కోరుతున్నాను. మొదటి తెగులు మనకు ఇవన్నీ తెలుసు, క్లుప్తంగా నేను మీ ముందుకు తీసుకొని వస్తాను ఈ విషయాలను. నిర్గమకాండం 7వ అధ్యాయం 17వ వచనం నుంచి మనము ఈ విషయాన్ని చూడొచ్చు. నిర్గమకాండం 7వ అధ్యాయం 17వ వచనంలో నైలు నది నీళ్ల మీద మోషేని తన కర్రతో కొడితే అవి అంత ఎరుపుగా మారడాన్ని మనము చూస్తాం. అంతేకాదు అహరోను కూడా తన కర్రను చాపి ఐగుప్తులో ఉన్నటువంటి
మిగిలిన వాటర్ బాడీస్, కొలనులు కానీ ప్రవహించే ప్రదేశాలన్నిటి మీద కూడా ఆ రకంగా జరగటానికి అనుమతించాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. నేను చదువుతున్నాను వచనాన్ని, మీరు చూడండి. నేను 17వ వచనాన్ని చదువుతున్నాను. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేప చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులకు అసహ్యపడుదురని చెప్పుమని. అలాగే ఆ వచనాలన్నీ మనం క్రింద చదువుతూ వస్తే 21వ వచనం, ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను, ఐగుప్తులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఇంకో మాట, ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండెను. సో ఇది శాస్త్రవేత్తలు ఎలా దీన్ని వివరించారు అనంటే, మొదటిగా ఈ ఈజిప్టుకు పైన ఇథియోపియా ఉంటుంది. ఈ ఇథియోపియాలో పడ్డ వర్షాలు లేకుంటే వచ్చిన వరదల ఉధృతి వల్ల అక్కడ నుంచి కొట్టుకొని వచ్చిన ఎర్ర బంకమట్టి, ఆ వరదలు బాగా ఉధృతంగా రావటాన్ని బట్టి ఆ నీటి ఐగుప్తునకు చేరిన నీరంతా కూడా ఎర్రగా మారిపోయింది. అది బంకమట్టి అవ్వడం వల్ల అందులో ఉన్నటువంటి జీవరాశి అంతా చనిపోయింది. ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలు చనిపోయి అక్కడ కంపు కొట్టడం ప్రారంభించింది అనేసి ఆ శాస్త్రవేత్తలు వివరించారు. అయితే ఇంకొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలీని ఇబ్బంది పెట్టడానికి 2 పట్టణాలని కట్టిస్తూ ఉన్నాడు. మనము మొదటి అధ్యాయంలో ఆ విషయాన్ని చూస్తాం. మొదటి అధ్యాయంలో 11వ వచనం, నిర్గమకాండం మొదటి అధ్యాయం 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామశేషను పట్టణములను కట్టిరి. పట్టణం కట్టడం అంటే చిన్న విషయం కాదు. దానికి ఇటుకలు కావాలంటే ఎంతో మట్టిని తవ్వాలి. అంటే అక్కడ ఉన్న ప్రాంతాన్నంతటిని వారు గుంటలమయంగా చేసేసారు. ఆ మట్టిని విస్తారంగా తవ్వారు. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని శాస్త్రవేత్తలు ఇచ్చిన ఒక ప్రతిపాదన ఏంటి అంటే, బహుశా ఈ ఇథియోపియా నుంచి వచ్చిన విస్తారమైన ఉధృతమైనటువంటి వరదల్లో నుంచి వచ్చిన ఈ బంకమట్టి, ఎర్ర బంకమట్టి వల్ల ఆ నీళ్ళంతా కూడా ఎరుపుమయమైపోయాయి. ఆ చేపలు అవన్నీ చనిపోయాయి. ఆ ప్రాంతం అంతా నీటితో నింపబడ్డది. ఒక ఉప్పెన అక్కడ వచ్చింది అని కొంతమంది చెప్పారు. అయితే కొంతమంది ఇంకా చాలా భావనలు ఇలాంటివి చెప్పారు. కానీ ఇంతవరకు మనము ఆలోచన చేస్తే, ఒకవైపు వరదలు వచ్చాయి అని అనుకున్నా, రెండో వైపు వీరు పట్టణాలు కట్టడానికి తవ్విన గుంతలు, పర్యావరణాన్ని వాళ్ళు పాడు చేస్తూ ఉన్న విధానం, ఇది మొదటి తెగులు గురించి. రెండవ తెగులు నిర్గమకాండం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆలోచన చేస్తే, రెండవ తెగులు మనకు అక్కడ కనపడుతుంది. యెహోవా ఏటిని కొట్టిన 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయని నొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను. రెండవ తెగులు కప్పల తెగులు. మొదటిది నీరు రక్తమయంగా ఎర్రగా మారడం అయితే, రెండవది కప్పలు. దీనికి శాస్త్రవేత్తలు చెప్పిన వివరణ ఏంటి అంటే, ఆ నీటిలోని చేపలు చనిపోవటం వల్ల ఈ నీళ్లలో ఉన్న ఆ కప్పలకు, లార్వాలకు బాగా ఆహారం దొరికి, అంటే కప్పలు ఇవి బురదలో బ్రతకగలవు. మురుగు గుంటల్లో, కంపు కొట్టే ప్రదేశాల్లో కప్పలు ఇంకా విస్తరిస్తే, ఈ ప్రదేశంలో, ఈ కంపు కొడుతున్న ప్రదేశాల్లో అవి విస్తారంగా అభివృద్ధి చెంది 7 దినాలైన తర్వాత ఆ కంపు మరీ ఎక్కువైపోయి అక్కడ ఉండలేని స్థితిలో అవి ఊరిలోకి, ఇళ్లల్లోకి చేరిపోయాయి అన్నది శాస్త్రవేత్తలు వివరించిన మరి యొక్క వివరణ.
కాబట్టి ఆ రెండవ తెగులు గురించి ఆలోచన చేస్తే ఈ కప్పలన్నీ ఇళ్లలోనికి ప్రవేశించాయి. వాళ్ళు ఉండటానికి కూడా వీలు లేని పరిస్థితులు, చాలా దుర్భరమైన జీవితం వారికి కలిగింది అనటంలో ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదు. మూడవ తెగులు గురించి మనం చూస్తే నిర్గమకాండం 8వ అధ్యాయం 16వ వచనం నుంచి పేలు అనే ఒక రోగం గురించి అక్కడ ఒక తెలుస్తుంది. చూడండి, 16వ వచనం చదువుతున్నాను. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలొగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అంటే విస్తారమైన కప్పలు బయటకు వచ్చేసాయి. అవన్నీ ఇటు నీళ్లలోకి వెళ్ళలేని పరిస్థితులు. కప్ప ఎక్కువగా నీరు లేని ప్రదేశాల్లో బ్రతకలేదు, పొడి ప్రదేశంలో బ్రతకలేదు. ఆ తర్వాత కొంత సమయానికి అవన్నీ కూడా చనిపోవటాన్ని, వాటిని కుప్పలు కుప్పలుగా వారు తీసుకొచ్చి ప్రోగు చేయగా భయంకరమైన కంపు ఆ ప్రదేశం అంతా వ్యాపించెను అన్నది దేవుని లేఖనములో మనము చూస్తాం. హీబ్రూ భాషలో వాడబడ్డ పదము కేన్ అనే పదాన్ని, కెనీమ్ అనే పదాన్ని ఉపయోగించారు. దీన్ని పేలుగా, లైస్ గా ఇంగ్లీష్ లో తర్జుమా చేశారు. కానీ వాస్తవానికి దీని యొక్క అర్థం ఏంటంటే ఎగిరే చిన్న చిన్న పురుగుల, అంటే ఆ పేలు లాంటి ఆకారంలో ఉండే ఎగిరే చిన్న చిన్న పురుగుల గుంపు, సమూహం చాలా ఎక్కువగా అవి వచ్చేసాయంట. అవన్నీ ఇళ్లలోకి వ్యాపించి చాలా భయంకరమైన పరిస్థితిని అక్కడ కనిపించాయి. అయితే ఇంకొకటి మనం ఆలోచన చేస్తే, కప్పలు, చేపలు ఇవన్నీ చనిపోవటాన్ని బట్టి ఇవి ఇంకా వ్యాప్తి చెందాయి. ఎందుకంటే వాటిని తినేవాళ్ళు లేరు కదా. ఇప్పుడు ఈ కప్పలు వాటి మీద ఆధారపడి బ్రతుకుతుంటాయి కాబట్టి అక్కడక్కడ ఉండే పురుగులు కప్పలు తింటూ ఉంటే వాటి సంఖ్య ఎంతో కొంత తగ్గుతూ ఉంటుంది. కానీ ఇవి కప్పలు ఇవన్నీ చనిపోవటం బట్టి వాటి సంఖ్య ఇంకా విస్తరించి అవి ఆ రీతిగా పెరిగాయి అన్నది శాస్త్రవేత్తలు వివరించిన మరి ఒక వివరణ. 4వ తెగులు గురించి మనం ఆలోచన చేస్తే నిర్గమకాండం 8వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండం 8వ అధ్యాయం 21వ వచనంలో, నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదకిని, నీ సేవకుల మీదకిని, నీ ప్రజల మీదకిని, నీ ఇండ్లలోకిని ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తీయులు ఇండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపుతో నిండి ఉండును. ఈగలు అన్న పదం ఇక్కడ ఏదైతే వాడబడ్డదో అరావ్ అనే ఒక హిబ్రూ పదాన్ని అక్కడ వాడారు. వాస్తవంగా దానికి అర్థం గ్రూప్ ఆఫ్ మిక్స్చర్, అంటే కొన్ని రకాల పురుగులు లేకుంటే జంతువుల సమూహంగా వివరించారు. అంటే ఈ పెద్ద పెద్ద కందిరీగలు, ఈగలు, లేకుంటే తేళ్లు, విషపూరితమైన పాములు, ఇలాంటి వాటన్నిటి యొక్క ఒక గుంపు అన్నది వాస్తవంగా ఆ పదం యొక్క అర్థం. ఈ కప్పలు, చేపలు ఇవన్నీ చనిపోయిన తర్వాత మరి వాటిని తినటానికి ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి, ఇవన్నీ చాలా విస్తారంగా వచ్చేసాయి అన్నది శాస్త్రవేత్తలు వివరించిన మరి ఒక భావన. ఇంకొద్దిగా తర్వాత విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే 5వ తెగులు గురించి చూస్తే నిర్గమకాండము 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మనము చూడగలుగుతాం. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము, నీవు వారిని పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించినట్లా, ఇదిగో యెహోవా బాహుబలము పొలంలోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును, మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. తెగులు గురించి ఇక్కడ పెస్టిలెన్స్ అన్న పదాన్ని ఇంగ్లీష్ లో వాడారు. ఈ విషపు ఏవైతే ఇంతకు ముందు తెగుల్లో మనం మాట్లాడుకున్నామో, విషపు పురుగులు, విషపు జీవులు వచ్చాయో, వాటి ద్వారా ఈ తెగులు వ్యాపించింది. అంతేకాకుండా అంతకుముందే పాడైపోయిన నైలు నది, ఇతర నీటి ప్రవాహాలలో తయారైనటువంటి బ్యాక్టీరియా, వైరస్ వంటివి విస్తరించుట వలన పశువుల మీదకి ఇవన్నీ కూడా రోగాలను వ్యాప్తి చెందించాయి అన్నది తెలియచేయబడ్డటువంటి భావన. తర్వాత 6వ తెగులు గురించి మనము ఆలోచన చేస్తే
నిర్గమకాండము 9వ అధ్యాయము 8వ వచనం. పొక్కులు పొక్కు దద్దురులు అని అక్కడ మనం చూస్తాం. 6వ అధ్యాయం క్షమించండి 9వ అధ్యాయము 8వ వచనం. కాగా యెహోవా మీరు మీ పిడికెళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకునుడి, మోషే ఫరో కనుల ఎదుట ఆకాశము వైపు దాన్ని చల్లవలను, అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సున్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురులగునని మోషే అహరోనులతో చెప్పును. ఈ దీన్ని గనక మనము ఆలోచన చేస్తే వివరించిన వివరణ ఏంటి అంటే, అప్పటికే నీరు సరిగా లేదు, కప్పలు చనిపోయాయి, పురుగులు వచ్చేసాయి, ఇంకా అక్కడ ఈగలు వంటివి వ్యాప్తి చెందాయి, సరి అయిన నీటి వసతి లేదు, సరి అయిన ఆహారం లేదు, కలుషితమైపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయాయి. రెండవది ఆ వస్తున్నటువంటి దుర్గంధము, చేపలు కప్పులు జంతువులు చనిపోయాయి, ఆ కలేబారల నుంచి వస్తున్న దుర్గంధము, లేకుంటే అక్కడికి వచ్చిన ఆ ఈగలు దోమలు, లేకుంటే ఆ పురుగులు, వీటి వల్ల వ్యాప్తి చెందుతున్న వైరస్ వంటి వాటి వల్ల ఫలితంగా ఈ దద్దుర్లు వాళ్ళ మీదకి వ్యాప్తి చెందాయి అన్నది ఒక వివరణ. 7వ తెగులు గురించి మనం ఆలోచన చేస్తే నిర్గమకాండం 9వ అధ్యాయం 18వ వచనంలో బాధాకరమైన వడగండ్ల గురించి మనం అక్కడ చూస్తాం. ఇదిగో 18వ వచనం నేను చదువుతున్నాను. ఇదిగో రేపు ఈ వేళ్లకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించెదను, ఐగుప్తు రాజ్యమును స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. ఇది నిజంగా శాస్త్రవేత్తలకు కూడా ఏదో ఒక రీతిగా వివరించడానికి వారికి కష్టమైపోయింది. నేను ముందు ప్రారంభంలో ఒక మాట చెప్పాను, శాస్త్రవేత్తలు ఏదైనా విషయాన్ని ఎలాగైనా వివరించడానికి ఎంపెరికల్ డేటాను వాళ్ళు సేకరిస్తూ ఉంటారు, అనేక రకాలైన పరిశోధనలు చేస్తుంటారు. ఈ రోజు కూడా COVID-19 వ్యాక్సిన్ కనుక్కోవడానికి రకరకాల పరిశోధనలు చేస్తూ రకరకాల వివరణలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఈ బాధాకరమైన వడగండ్ల తెగులు గురించి వాళ్ళు వివరించడానికి కొద్దిగా కష్టపడ్డారని చెప్పుకోవాలి. శాస్త్రీయంగా మిగిలిన తెగుళ్లతో దీన్ని కలపలేకపోయారు. అయితే ఒక శాస్త్రవేత్త ఆయన చెప్పిన మాట ఏంటంటే, క్రీస్తు పూర్వం 1620-1600 సంవత్సరాల మధ్యలో దక్షిణ గ్రీస్ దేశంలో శాంటరోని అనే ద్వీపములో సంభవించిన అగ్ని పర్వతంలోని పేలుడు కారణంగా వ్యాపించినటువంటి ఆ బూడిద కానీ వాతావరణంలో కలిసిపోయి ఆ సెడిమెంట్స్ వల్ల ఇటువంటి బాధాకరమైన, అంటే చాలా భయంకరమైనటువంటి వడగండ్ల వాన అక్కడ కురిసింది, అది కారణమై ఉండొచ్చు అనేసి శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. 8వ తెగులు గురించి మనము ఆలోచన చేస్తే నిర్గమకాండం 10వ అధ్యాయం 4వ వచనం. అక్కడ మిడతలను రప్పించడం గురించి ఈ తెగులు, అంటే వడగండ్ల తెగులుకి లింక్ చేస్తూ వివరించిన పరిస్థితి ఏంటంటే, ఎప్పుడైతే ఈ వడగండ్లు వర్షం పడ్డదో, ఈ వడగండ్ల వర్షం ఫలితంగా పంటలు నాశనమైపోయాయి. ఈ పరిస్థితుల్లో ఈ కప్పలు, మిడతలను సాధారణంగా కప్పలు తింటూ ఉంటాయి, అవి కూడా లేవు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ మిడతలు బాగా పెరగటానికి సానుకూలమైన పరిస్థితులు వచ్చాయి. రెండవది, మనం ఇందాక చెప్పుకున్నట్లు శాంటరోని అనే ద్వీపంలో ఏర్పడ్డ అగ్నిపర్వత పేలుడు వల్ల ఆ ప్రాంతంలో మిడతలు ఉండలేక అక్కడి నుంచి ఇటువైపు అవన్నీ వేగంగా వచ్చాయి అన్నది ఒక వివరణ. ఈ వివరణ ఫలితంగా ఈ ధూళికణాలు అత్యధికంగా వాతావరణంలో కలిసిపోవడం వలన ఈ ఉరుములు మెరుపులు ఉధృతమై ఉండొచ్చు, ఇంకా ఎక్కువగా అవి కలిగినాయి అన్నది ఒక భావన. కాబట్టి ఈ రీతిగా దాన్ని వివరించారు. తర్వాత 9వ తెగులు ఆలోచన చేస్తే నిర్గమకాండం 10వ అధ్యాయం 21వ వచనం. ఆకాశం వైపు చెయ్యి చాచమంటాడు, చెయ్యి చాచిన తర్వాత ఆ దేశాన్ని చీకటి కమ్మింది.
దీనికి 2 వివరణలు తెలియచేశారు. ఒకటి శాంటరోని అగ్ని పర్వతం నుంచి వచ్చిన ఆ ధూళికణాల చేత నింపబడి ఆ ప్రాంతమంతా కూడా 3 దినాలు చీకటిమయమైపోయింది అనేసి. ఇంకోవైపు తూర్పు వైపు నుంచి బలమైన గాలులు ఈజిప్ట్ మరియు లిబియా ప్రాంతాల వైపు వీచడం వలన ధూళి తుఫాను ఏర్పడి ఆ ప్రాంతమంతా మన ఒక ముందున్నది కూడా ఏమి కలపడని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అని ఒక వివరణ ఉన్నది. ఆఖరిది నిర్గమకాండం 11వ అధ్యాయం 4వ వచనం. ఇది తొలిచూలు సంతానం యొక్క సంహారం. ఇటు మనుషుల్లోనూ అంటే ఐగుప్తీయులకు కానీ లేదా ఇటు జంతువుల్లో కానీ తొలిచూలు సంతానం యొక్క సంహారాన్ని గురించి ఇక్కడ తెలియచేయబడతా ఉంది. శాస్త్రవేత్తలు సైతం దీన్ని ఇది సూపర్ న్యాచురల్, ఇది మహాద్భుతమే అని వివరించారు, కానీ దీన్ని కొట్టివేయలేకపోయారు. మీరు ఆలోచన చేస్తే తెగులు కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వీడు ప్రథమ సంతానమా రెండవ సంతానమా ఆడపిల్ల మగపిల్ల అని విభజించడానికి దానికి చేత కాదు కదా. కానీ ప్రాంప్ట్ గా ఈ తెగుల్లో వెళ్ళి ఐగుప్తు ప్రథమ సంతానాన్ని సంహరించడం, ఐగుప్తు పశువుల్లోని ప్రథమ సంతానాన్ని తొలిచూలును చంపడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. అయితే మీ కింద చెప్పినట్లు ఏదో ఒక రీతిగా శాస్త్రవేత్తలు ఒక వివరణ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు, దాన్ని మనము ఆలోచించాలి కూడా. అయితే ప్రాచీన సంస్కృతులలో తొలిచూలుకు చాలా ప్రాముఖ్యత ఉంది. వారు ఇచ్చిన వివరణ ఏంటంటే ప్రాచీన సంస్కృతుల్లో తొలిచూలు సంతానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే వంశాన్ని నిలబెట్టవలసిన వారు వారే కాబట్టి ఏదైనా విపత్తు సంభవిస్తే తొలిచూలు సంతానం బ్రతికి ఉండడానికి మంచి ఆహారాన్ని, ఎక్కువ ఆహారాన్ని వాళ్ళకే పెట్టేవారు. కాబట్టి ఇలాగా అధికమైన ఆహారాన్ని వారు తినేవారు అలాంటి విపత్కర సందర్భాలలో. ఒకవైపు నైలు నీరు పాడైపోయింది, కప్పలు వచ్చేసి చనిపోయాయి, పేలు వ్యాపించాయి, ఈగలు, తెగులొచ్చింది, పొక్కులు వచ్చాయి, వడగండ్లు, మిడతలు, చీకటి, ఇలాగా ప్రాంతమంతా భయంకరంగా ఉన్న పరిస్థితుల్లో, కలుషితమైనటువంటి పరిస్థితుల్లో, ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోయినటువంటి పరిస్థితుల్లో అధికంగా ఆ పాడైపోయిన లేకుంటే ఇన్ఫెక్టెడ్ ఫుడ్ తిన్నటువంటి ప్రథమ సంతానం ఎఫెక్ట్ అయ్యి చనిపోయారు అని కూడా వారు ఒక వివరణ తెలియచేశారు. అయితే ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. సైన్స్ ప్రతిదాన్ని ఏదో ఒక రీతిగా వివరించటానికి ప్రయత్నం చేస్తుంది. సైన్స్ పరంగా ప్రతిదాన్ని వివరించే క్రమంలో కొన్నిటికి సరి అయిన ఆధారాలు దొరుకుతాయి, మనకు కొన్నిటికి సరి అయిన ఆధారాలు దొరకపోవచ్చు. ఇంకొక విషయం, కొంతమంది ఈ వివరణను అంగీకరిస్తే అది దేవుని మహిమను తగ్గించడమే అని భావించవచ్చు. మరికొందరు ఈ వివరణను మనం అంగీకరించలేమండి అనొచ్చు. ఇంకోలాగా చూస్తే కొంతమంది సైన్స్ పరంగా తెగుళ్లను వివరించడం దేవుడి గొప్పతనాన్ని తగ్గించడమేం కాదు, ఇది రెగ్యులర్ లైఫ్ కి, దైనందిన జీవితానికి మనం సమీపంగా వెళ్తాం, క్లోజ్ గా వెళ్తాం. అంతేకాదు ఇది దేవుడి గొప్పతనాన్ని పెంచుతుంది. ఎందుకంటే దేవుడు ఈ సృష్టిని చేశాడు, ఈ సృష్టిలో ఆయన మమేకమై ఉన్నాడు, ఈ సృష్టిని చేసి వదిలిపెట్టేలేదు. హీ యాక్టివ్లీ ఇన్వాల్వ్స్ ఇన్ టు ద క్రియేషన్. హీ జస్ట్ డిడ్ నాట్ క్రియేట్ ద క్రియేషన్ అండ్ లెఫ్ట్ ఇట్. క్రియేషన్ ని ఆయన, ఈ సృష్టిని చేసి తనకు తాను పని చేసుకునేటట్లు విడిచిపెట్టలా, ఆయన యాక్టివ్ గా ఇందులో పార్టిసిపేట్ చేస్తాడు అని వివరించటానికి అవుతుంది. ఏదేమైనా కూడా ఇవి మనము ఈ వివరణలో మనం ఎందుకు చూసామంటే ఈ తెగుళ్ళలో మానవ ప్రమేయం ఎలా ఉందో, లేకుంటే మనుషుల దైనందిన జీవితం, ఐగుప్తు కాలంలోని ఆ ప్రాంత ప్రజల యొక్క దైనందిన జీవితం ఏ రీతిగా ఈ తెగుళ్ళ యొక్క ఉధృతిని పెంచాయో, దేవుని యొక్క కోపం వారి మీదకి రావటానికి, లేకుంటే దేవుడు వీటిని వారి జీవితంలోనికి తన సార్వభౌమత్వాన్ని వినియోగించి రప్పించటానికి కారణాలేంటో కొద్దిగా మనము విశ్లేషించడం మంచిది.
అయితే ఇందులో మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఇంత భయంకరమైన 10 విపత్తులు అక్కడ సంభవించిన ఇశ్రాయేలీలకు మాత్రం ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇంకా పదే పదే ఈ 7 నుంచి 12 అధ్యాయాలు మనం చదువుకుంటూ పోతే ప్రతి తెగులు దగ్గర దేవుడు వివరించే ఒక మాట, ఇశ్రాయేలీయులను దేవుడు మినహాయించెను. ఇశ్రాయేలీయుల యొక్క వనరులను దేవుడు మినహాయించెను. ఒక పక్క ఐగుప్తీయులు ఈ తెగుళ్లతో ఇబ్బంది పడుతూ చాలా శ్రమలు అనుభవిస్తూ ఉంటే, ఈ తెగుళ్ళ యొక్క ప్రభావం మాత్రం ఇశ్రాయేలీల మీద ఎంత మాత్రం పనిచేయలేదు కదా. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒక విధంగా లోతుగా విశ్లేషించాల్సిన విషయం. మొట్టమొదటిగా నిర్ద్వందంగా నిస్సందేహంగా మొట్టమొదటి కారణం ఏంటంటే, దేవుడు వారిని తన సావరెనిటీలో సంరక్షించాడు. God in his sovereignty, he protected Israelites. ఇది బాటం లైన్, అన్డౌటెడ్లీ. అయితే మనము ఇంకొన్ని విషయాలు కొద్దిగా ఆలోచన చేయాలి. ఐగుప్తీయులకు ఇశ్రాయేలీలు నచ్చరు. అందుకే ఐగుప్తీయులు ఇశ్రాయేలీని దూరంగా పెట్టారు. ఆదికాండము 43వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తే అక్కడ ఇలా రాయబడ్డది, ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. ఈజిప్షియన్స్ హీబ్రూస్ తో కలవరు వాడు. హెబ్రీయుల యొక్క జీవిత విధానం వల్ల కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, కానీ హెబ్రీయులను ఐగుప్తీయులు చేర్చుకోరు, వాళ్ళకు నచ్చరు. రెండవ విషయాన్ని మనము పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, ఒకటి ఐగుప్తీయులు హెబ్రీయులను దూరంగా పెట్టారు, ఒక విధంగా అంటరాని వారిగా దూరం చేశారు. రెండవ విషయం ఏంటంటే, వారిని హ్యూమన్ లేబర్ గా వాడుకున్నారు. వెట్టి పనులకు, బానిసత్వానికి వారిని వినియోగించుకున్నారు. నిర్గమకాండము 1వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు మనం చూస్తే అక్కడ చాలా చక్కగా వ్రాయబడ్డ మాటలు మీరు గమనించాలి. నేను చదువుతున్నాను. నిర్గమకాండము 1వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలవ చేయు పీతోము, రామశేషను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకునే ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకన పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఫోర్స్డ్ లేబర్. వాళ్లను కనీసం మనుషులుగా కూడా చూడాల. ఐగుప్తీయులు ఒక పక్కన వారిని అంటరాని వారిగా, వారిని అసహించుకుంటూ, వారిని దూరం పెడుతూ, వారు బాగుండాలి అని కోరుకోవట్లేదు, కానీ మీరు నశించిపోవాలి అని కోరుకుంటున్నారు. రెండో వైపు వారిని ఎలా నాశనం చేయాలో కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఒక ప్రయత్నం, వారిని వెట్టి పనికి పెట్టారు, బానిసలుగా మార్చేశారు, మానవ విలువలను తుంగలో తొక్కారు. వారు ఏ పనులు చేసినా ఆ పనులను ఇంకా కఠినపరిచి, వారికి పనికి తగిన వేతనం రూకలు ఇవ్వకుండా వారి జీవితాన్ని దుర్భరం చేశారు. వాడబడ్డ పదం ఏంటంటే, పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. సామెత ఉంది కదా, పిల్లికి చెలగాటం అంట, ఎలకకు ప్రాణ సంకటం అంట. నిజమే. కఠినమైన పనులు చేయించుట, కఠినంగా ఇతర మనుషుల పట్ల కఠినత్వాన్ని
ఇతర మనుషుల పట్ల జాలిని చూపించలేకపోవుట, ఇతరులను అసలు మనుషులుగా కూడా గుర్తించకపోవుట. ఈ ఈ ఈ రెండు విషయాలే కాక మనము ఒకటి వారిని అంటరాని వారిగా వారిని చూడడమే కాదు, వారిని నశింప చేయాలని చూశారు. అంతేకాదు వీరిని విసికించేంతగా బానిసలుగా మార్చి హ్యూమన్ వాల్యూస్ ని పూర్తిగా తొంగలో తొక్కి వాళ్లను హింసించడం ప్రారంభించారు. అంతేకాకుండా ఒక స్థాయికి వచ్చేసరికి వారు పనులు చేయటానికి కావలసిన ముడి సరుకు కూడా ఇవ్వకుండా వారితోనే ముడి సరుకు, ఆ ఇటుకలు చేయించటానికి కానీ గడ్డి కానీ వారి చేతనే అవి వారే తెచ్చుకొని వారే చేయవలసిన పరిస్థితికి వారిని తీసుకొని వచ్చారు. ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఒక త్రిభుజాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఒక ట్రయాంగిల్ ని, ఇఫ్ యూ కెన్ థింక్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, త్రిభుజం యొక్క పై భాగంలో రాజు ఉంటాడు. దిస్ కెన్ బి అప్లైడ్ టు ఆల్ కల్చర్స్. ఈ రోజు ప్రస్తుత సమాజానికి కూడా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. త్రిభుజం యొక్క పై భాగంలో కొన మీద, ఆ పిరమిడ్ కొన మీద ఫరో ఉంటే, ఫరో క్రింద మతాధికారులు ఉంటారు. వారి తర్వాత రాజకుటుంబీకులు మరియు ప్రభుత్వాధికారులు, ఆ తర్వాత ఏమంటారు నైపుణ్యం కలిగిన పనివారు ఉంటారు, ఆ తర్వాత రైతులు ఉంటారు, ఆ క్రిందకు వచ్చేసరికి బానిసలు ఉంటారు. ఇది మీరు ఆలోచన చేయాలి. ఈ ఐగుప్తు అనే ఒక త్రిభుజంలో, ఐగుప్తు అనే ఒక పిరమిడ్ లో పై భాగంలో ఫరో ఉంటే, ఆ ఫరో కింద మతాధికారులు రాజకుటుంబీకులు ఉంటే, ఆ తర్వాత ప్రభుత్వాధికారులు ఉంటే, ఆ తర్వాత పనిచేసేవారు, రైతులు, కూలీలు. ఇప్పుడు ఈ ఐగుప్తు అనే దేశంలో సంపద ఎలా పుడుతుంది అంటే, ఈ పనిచేసేవారు, రైతులు, బానిసలు 100 రూపాయలు సంపాదిస్తే, ఉదాహరణ, ఆ 100 రూపాయల్లో 80 రూపాయలు ఎవరి దగ్గరికి వెళ్తాయంటే రాజు, మతాధికారులు, రాజు కుటుంబీకులు మరియు ప్రభుత్వాధికారులు. వారి దగ్గరికి 80 రూపాయలు వెళ్ళి, ఇక మిగిలిన 20 రూపాయలు ఎవరి దగ్గరికి వస్తాయంటే ఈ మిగిలిన క్రింద వారి దగ్గరికి, అంటే ఈ పనివారు, రైతులు. ఈ జనాభా రేషియో మనం చూసుకుంటే, ఈ పైన మనం చెప్పుకున్న జనాభా 100లో 20 మంది ఉంటే, ఈ క్రింద చెప్పుకున్న జనాభా 100లో 80 మంది ఉంటారు. ఇశ్రాయేలీల్ని అసహించుకొని అంటరాని వారిగా దూరం పెట్టడం మాత్రమే కాదు, వారు నాశనమైపోయేటట్లు వారిని నశింప చేయటానికి ప్రయత్నం చేయటమే కాదు, వారిని బానిసలుగా చేసి భయంకరంగా వారిని ఇబ్బంది పెట్టడం మాత్రమే కాదు, వనరుల యొక్క పంపకములో వారికి ఏం చేస్తూ ఉన్నారంటే ద్రోహం చేస్తూ ఉన్నారు. సరి అయినటువంటి వనరులు కూడా, వారు బ్రతకటానికి కావలసిన, వారి అవసరాలు తీరడానికి కావలసిన అవి కూడా వాళ్ళకి ఇవ్వట్లా. చూడండి, ఇంకొక వైపు చుట్టూ ఉన్న పర్యావరణాన్ని 2 పట్టణాలు కట్టడానికి వాళ్ళు ప్రకృతిని వినాశన పరుస్తూ ఉన్నారు. దీనంతటిలో ఆనాటి సమాజం చేసినటువంటి తప్పులను మనము క్లుప్తంగా ఆలోచించాల్సి వస్తే, ఒకటి, ఫరో అంతా నాదే అనుకున్నాడు. ఫరో అనుకున్నాడు, నేనే దేవుణ్ణి, అంతా నాకే చెల్లుద్ది, నేను చెప్పినట్టే ప్రతి ఒక్కళ్ళు చేయాలి, నేను చెప్పినదే అంతిమం. అంటే ఫరో తానే దైవంగా భావించేశాడు. రెండవ విషయం ఏంటంటే, మనుషుల్ని, అందరూ మనుషులు, అందరూ సమానం, అందరూ దేవుని చేత సృష్టించబడ్డవారు అన్న భావనను పక్కన పెట్టి మనుషుల్ని బానిసలుగా చేసేశారు. మూడవ విషయం, వనరులు అందరికీ సమానంగా ఉండాలి, కనీసం మనుషుల్ని ఎంచాలి, వారు బ్రతకటానికి కావలసిన కనీస వస్తువులు వాళ్ళకు కల్పించాలి అన్న ఆలోచన కూడా లేకుండా వనరుల యొక్క సర్దుబాటు చాలా భిన్నంగా చేశారు. నాలుగవది, ప్రకృతిని వారు చిన్నాభిన్నం చేశారు.
ఈ క్రమంలో వారి జీవితంలో జరిగింది ఏంటి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను వారు మీరారు. ఒకటేంటంటే దేవుడిగా తనను తాను భావించి ఫరో అంటాడు కదా, ఫరో ఆయన మాట వినున్నట్లు యెహోవా ఎవడు అంటాడు. కారణం ఏంటంటే నేనే దేవుణ్ణి, ఇంకా నాకు దేవుడు ఎందుకు? వారు మీరిన ఆజ్ఞలు దేవుని యొక్క చిత్తము ఏంటంటే దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మనము ఆరాధికులమే, మనము సృష్టమే గాని సృష్టికర్తలం కాదు అన్న విషయాన్ని వారు విస్మరించారు. రెండవ విషయం ఏంటంటే మనందరం మనుషులం, మనమందరం దేవుని చేత సృష్టించబడ్డా, మనందరము సమానంగా ఉండాలి అన్న భావనను మర్చిపోయి పొరుగువాడి క్షేమాన్ని కోరుకోలేని స్థితిలో కేవలం వారు మాత్రమే బాగుండాలి, మిగతా వాడు నశించిపోవాలి అని బ్రతికిన బ్రతుకు అక్కడ కనపడుతుంది. మూడవ విషయం ఏంటి అంటే దేవుడు అయ్యా నువ్వు ఏలు, ఈ సృష్టి అంతటిని నీవు బ్రతకటానికి, నీవు దీన్ని కాపాడటానికి, నువ్వు గృహ నిర్వాహకుడిగా ఉండటానికి, దీన్ని నువ్వు వినియోగించుకోవటానికి నీకు ఇస్తున్నాను అని దేవుడిస్తే అది మనిషి తన సొంతంగా భావించి నా హక్కు అన్నట్లుగా ఈరోజు సృష్టిని మనిషి దుర్వినియోగపరుస్తూ ఉన్నాడు. ఈ మూడు సంగతులు మనము ఈ ఐగుప్తు వృత్తాంతములో, ఈ తెగుళ్ళ వృత్తాంతములో మనం చూడగలం. ఒకటి, దేవుడికి ఇవ్వాల్సిన విలువను వాళ్ళు దేవుడికి ఇవ్వట్లేదు. రెండు, మానవ విలువలు పూర్తిగా తగ్గించబడ్డాయి, మానవులు విలువలు లేకుండా పోయాయి. మూడవది, దేవుడు అందరి క్షేమం కోసం ఇచ్చిన ప్రకృతిని కొంతమంది ఇది మా సొంతం అన్నట్లుగా దుర్వినియోగం పరచడం. ఈ మూడు కారణాలు ఈ తెగుళ్ళ యొక్క వ్యాప్తిలో మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుడు తన సార్వభౌమత్వంలో వారి మీదికి ఈ తెగుళ్లను రప్పించాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని నియమాలను, దేవుని కట్టడలను వారు మీరాడు కాబట్టి దేవుడు తన న్యాయాన్ని వారికి పరిచయం చేశాడు. దేవుడు తన పాఠాలను వారికి నేర్పించాడు. ఈరోజు దీన్ని మనము ప్రజెంట్ సిచ్యువేషన్ కి ఎలా అన్వయించాలి? కోవిడ్-19 చైనా, ఈరోజు చైనాలో పుట్టినటువంటి ఈ కరోనా కోవిడ్-19 అనే ఈ విపత్కర పరిస్థితికి దీన్ని అన్వయించటానికి మనం ప్రయత్నం చేస్తే చైనా పరిస్థితిని మీరు కొద్దిగా ఆలోచించే. ఒకప్పుడు కరువు వాళ్ళకు ఉండేది. ఆ కరువులో వారికి కనీసం తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో ఎంత భయంకరమైన స్థితికి వారు వెళ్ళిపోయారంటే కనపడ్డ ప్రతి దానిని తినడం ప్రారంభించారు. అందుకే ఈరోజు మీరు వారి జీవన విధానంలో, వారి ఆహార విధానంలో విభిన్నమైన విషయాలు మీరు చూస్తారు. మిడతలు తింటారు, కాక్రోచెస్ తింటారు, వాళ్ళు తినని ఆహార పదార్థం లేదు. అంత భయంకరమైనటువంటి కరువు వారి జీవితంలో కొంతకాలం క్రితం ఉండేది. అయితే అటువంటి కరువు నుంచి ఈరోజు చైనా ఎక్కడుందో తెలుసా? ప్రజెంట్ జీడిపిలో చైనా 2వ అతిపెద్ద దేశం. సుమారు గత 30 సంవత్సరాలుగా సుమారుగా సంవత్సరానికి 6% ఆర్థికంగా వాళ్ళు వృద్ధి చెందుతున్నారు లాస్ట్ 30 years నుంచి. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించిన, లేకుంటే విదేశీ పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షించబడ్డ 4వ దేశం చైనా. అంతేకాదు లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ అది. అత్యధికంగా అక్కడ వస్తువులు తయారవుతాయి. అక్కడ ఎంతమంది లేబర్స్ ఉన్నారో తెలుసా? 79 కోట్ల మంది కూలి వాళ్ళు, వెట్టి చాకిరీ చేసేవాళ్ళు. 79 కోట్ల మంది కనీస జీవన విధానం లేని ప్రజలు. ఇంకా వాళ్ళు ఈ ప్రకృతి వనరులను, న్యాచురల్ రిసోర్సెస్ ని ఎంతగా ఎక్స్ప్లాయిట్ చేశారంటే, మైనింగ్ కానీ, లేకుంటే ఫార్మింగ్ కానీ, వాటర్ రిసోర్సెస్ కానీ దేన్ని వాళ్ళు వదిలిపెట్టరు. ఒక ఉదాహరణ ఏంటంటే, వాళ్ళు
వచ్చి ఉంటారేమో అనేసి 2 పట్టణాలు కట్టేశారు. ఈరోజు ఒక్కళ్ళు కూడా ఆ పట్టణాల్లో లేరు. పెద్ద పెద్ద పట్టణాలు, అంటే ఒక పట్టణం కట్టడానికి ఎంత ఎంత చెట్లను కొట్టేస్తారు, ఎంత ప్రకృతిలో మార్పులు చెందుతాయో ఆలోచన చేయండి. ఈరోజు 2012 లెక్కల ప్రకారం 300 మిలియన్ల వేస్ట్, వ్యర్థం చైనా ఒక్కటే సృష్టిస్తుంది. 2011 లెక్కల ప్రకారం సుమారు 2.3 మిలియన్ల ఎలక్ట్రానిక్ వేస్ట్ చైనా నుంచి పుడుతుంది. ఇక ఇండస్ట్రియల్ పొల్యూషన్ అయితే చెప్పక్కర్లా. అత్యధికంగా ఇండస్ట్రియల్ పొల్యూషన్ కారణంగా క్యాన్సర్ బారిన పడి రెస్పిరేటరీ అంటే శ్వాసకోశ వ్యాధులతో చనిపోతున్న వాళ్ళు అనేకం. ఈరోజు కల్తీ గురించి మాట్లాడుకుంటే మనం చైనా గురించే మాట్లాడుకుంటాం. నాణ్యత లేని వస్తువుల గురించి మాట్లాడుకుంటే చైనా గురించే మాట్లాడుకుంటాం. ఆనాడు ఐగుప్తు సమాజానికి నేడు చైనా బై అండ్ లార్జ్ ప్రపంచంలో ఉన్న పరిస్థితులకు పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. ఈరోజు చైనాను ఆలోచిస్తే దేవుడు లేడు, మేమే దేవుళ్ళం అన్న భావన వాళ్ళది. అందుకే చర్చిలను పడగొట్టి చేశారు వాళ్ళు. మనుషులను బానిసలుగా, శ్రామికులుగా మార్చేసి శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. వనరులను విచ్చలవిడిగా వినియోగిస్తూ ఉన్నారు. ఎంతవరకు తెగిస్తున్నారు వాళ్ళు అంటే, ఆఖరికి భారతదేశాన్ని కూడా, అరుణాచల్ ప్రదేశ్ ని ఆక్రమించుకోవటానికి బార్డర్స్ ని తొలగి లోపలికి వస్తున్నారు. బై అండ్ లార్జ్ దిస్ ఈస్ ద వరల్డ్ సెనారియో. ఇది కేవలం ఇది ఒక చైనాకే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. దేవుణ్ణి విస్మరిస్తూ ఉన్న పరిస్థితి, పొరుగువాడిని ప్రేమించలేని పరిస్థితి, గృహ నిర్వాహకులుగా కాక హక్కుదారులుగా మారిపోయిన పరిస్థితి. ఈజిప్ట్ ఫరోకి చైనా పోకడలకి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనలో కూడా ఈజిప్ట్ ఫరో ఉన్నాడు, మనలో కూడా చైనా పోకడలు ఉన్నాయి. We should not forget it. జ్ఞాపకం చేసుకోవాలి మనం ఈ విషయాన్ని. మనలో కూడా ఈ పోకడలు ఉన్నాయి. మనం కూడా దేవుణ్ణి విస్మరించి బ్రతుకుతూ ఉన్నాం. మనం కూడా అంతా నాకే కావాలి, నా సంతోషం ఒక్కటుంటే చాలు, పక్కనోడు ఏమైపోయినా పర్లా. ఈ ప్రకృతిలో లభించే వనరుల విషయంలో కూడా నా ఒక్కడికుంటే చాలు, ఇంకా ఎవడు ఏమైపోయినా పర్లా, ఐఎమ్ హ్యాపీ. వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఈజ్ మై ఓన్ హ్యాపీనెస్. నాకు సంతోషం కలిగించేవి, నన్ను సంతోషపరిచేవే నాకు ప్రాముఖ్యం, కానీ ఇంకా మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు. మనం కూడా వీఆర్ ఆల్సో ఆన్ ద సేమ్ ఫేజ్. ఆనాడు ఐగుప్తులో కలిగిన తెగుళ్ళు, వారిని బాధ పెట్టిన ఆ శ్రమలకు కారణం వారు దేవుణ్ణి విస్మరించారు, పొరుగువాని వినాశనాన్ని కోరుకున్నారు, పొరుగువాని క్షేమాన్ని కోరుకోలేకపోయారు, ప్రకృతిని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు. ఈరోజు చైనా ప్రపంచ దేశాలలో జరుగుతున్న పరిస్థితి కూడా ఇదే. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో పరిశీలించుకుంటే ఎక్కడో ఒక చోట మనకు తప్పకుండా ఈ ఫరో ధోరణులు, చైనా ధోరణులు మనలో కూడా కనపడతాయి. We do come across such things. What is the answer for it? Who is the answer for it? ఈ విపత్కర పరిస్థితుల్లో దేవుడే మనకు సమాధానం. అందుకే యూనివర్సల్ బ్రదర్హుడ్, దేవుడిచ్చిన కృప మనము ఆలోచన చేయాలి. యూనివర్సల్ బ్రదర్హుడ్ కి దేవుడిచ్చిన కృపను మనము ఆలోచన చేయాలి. మనము పదే పదే తెగుళ్ళ వృత్తాంతంలో జ్ఞాపకం చేసుకునే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఐగుప్తీయులందరూ శ్రమ పరచబడుతున్నారు, ఇటువైపు ఇశ్రాయేలీల మీద ఆ శ్రమ
లేదు. ఐగుప్తీయులందరూ ఆ శాపంలో ఉన్నారు, ఆ కష్టంలో ఉన్నారు, కానీ ఇశ్రాయేలీయులు మాత్రం మినహాయించబడ్డారు. ఈ తెగుళ్ళు వారికి సంభవించేలా మనం చూస్తాం కదా, చాలా చోట్ల ఈ మాటలు మనం చూస్తాం. 8వ అధ్యాయం 22వ వచనం, మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును విరాయించెదను, అక్కడ ఈగల గుంపులుండవు. అన్ని చోట్ల ఇలాంటి మాటలు మనము చూస్తాం. వారు మినహాయించబడ్డారు. అయితే ఈ పోకడలకు భిన్నంగా దేవుడు వారికి చెప్పిన విషయాలను నేను అన్నాను, దేవుని కృపే సమాధానం దీనికి. చూడండి, ముందుగా ఈ సమస్యకు సమాధానం లేఖనంలో నుంచి మనం ఆలోచన చేస్తే, దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి కనాను దేశంలోనికి ప్రవేశించాక వారికి ఇచ్చిన విధానం ఏంటో తెలుసా? భూమి ఎవరి సొత్తు కాదు, అది రాజుది కాదు, ప్రజలది కాదు. భూమి ఎవరి సొత్తు అంటే దేవునిది. అందుకే వారికి ఇవ్వబడ్డటువంటి ఆజ్ఞ ఏంటంటే, నీవు భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, కారణం ఇది దేవునిది. అందుకే నాబోతు కూడా ఆహాజు రాజు వచ్చి నీ భూమిని నాకు అంటే నేనేమో, ఇది దేవుడు నాకు ఇచ్చింది. చనిపోవటానికైనా చనిపోయాడు, కానీ తన భూమిని ఇవ్వల. భూమి దేవునిది, భూమి ఎవరిది కాదు. రెండవది, వారందరూ కలిసి సమిష్టిగా పనిచేసి వారు సమిష్టిగా ఆహారాన్ని పంచుకునేవారు. ఈవెన్ వాళ్ళ అరణ్య ప్రయాణం కూడా మీరు ఆలోచన చేస్తే, మన్నా కురిసినప్పుడు ఆ రోజుకు కావలసిన ఆహారాన్నే వాళ్ళు ఏం చేయాలంట? సమకూర్చుకోవాలంట. ఎక్కువ సమకూర్చుకున్న వాడికి మిగిలిపోలా, తక్కువ సమకూర్చుకున్న వాడికి తరిగిపోలా. దేవుడు చాలినంతగా వాళ్ళకు కావలసిన రీతిలో వారికి దేవుడు చేశాడు అని మనం అక్కడ చూస్తాం. నిజమే కదా? అతిగా దేని గురించి ప్రయాసపడని అవసరం లేదు. దేవుడు ఇటువంటి ఒక దేశంగా ఇశ్రాయేలు దేశాన్ని ఒక నూతన రాజ్యాంగంతో దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యాంగపు పునాదులే దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి. ఆ 10 ఆజ్ఞల సారం అదే. ఇవి చెప్పాక దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియు నీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి అక్కడ. ఏం చేయాలంట? ఆయన వాక్కును శ్రద్ధగా వినాలంట, దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలంట. దేవుని దృష్టికి న్యాయం ఏంటి? ఆయన వాక్కు చెప్తుంది దేవుని దృష్టికి న్యాయమైనది ఏంటో. దేవుని దృష్టికి న్యాయమైనది ఏంటో ఆయన వాక్కు చెప్తుంది. ఆయన వాక్యం చెప్తుందంటే, ఇదిగో దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి. ఇది దేవుని దృష్టికి న్యాయమైనది. దేవుని దృష్టికి న్యాయమైనది నువ్వు చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నీకు ఐగుప్తీయులకు కలిగిన ఏ రోగము నీకు కలగదు, నీ దరికి కూడా రాదు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అయితే నిజంగా మనము ఈ వచన భావం ప్రకారం బ్రతకగలుగుతున్నామా? అందుకే ఇందాక నేను చెప్పాను, ఎక్కడో ఒక చోట మనలో ఫరో దాగి ఉన్నాడు. దేవుని చిత్తాన్ని నేను చేయను, దేవుని మాటను నేను వినను, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను, నాకు నచ్చిందే చేస్తాను, నన్ను సంతోష పెట్టేదే చేస్తాను, నాకు ఇతరులతో అక్కర్లేదు, ఇతరుల క్షేమం నాకు పట్టదు, నేను సంతోషంగా ఉంటే చాలు అనే
ఆ ఫరో యొక్క ధోరణి లేక చైనా యొక్క భావనలు ప్రతి మనిషిలో ఎక్కడో చోట ఇంకా దాగి ఉన్నాయి. అందుకే మనిషి గురించి దేవుని వాక్యం చెప్తూ మనిషి యొక్క ఆలోచనల గురించి ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చెప్తూ ఉన్న మాట, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చెప్పే మాట, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. తలంపు గురించి కాదు, తలంపులోని ఊహ. కొంత కాదు, అంత, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ చెడ్డదంట. The only thing you can think is against God, against your neighbor. నీ ఊహలో నుంచి పుట్టే ప్రతి ఆలోచన అయితే దేవునికి వ్యతిరేకంగా లేక నీ పొరుగువానికి వ్యతిరేకంగా వచ్చేదే. అందుకే ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, కూషు చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? మార్చుకొనగలిగిన ఎడల ఎంత మేలు, కీడు చేయుటకు అలవాటు పడిన మీకును మేలు చేయ వల్ల పడదు. యోహాను సువార్తలో, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. ఇది మనకు అర్థం కావటానికే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు భక్తుడు మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా, we are so incapable of doing the will of God. We are so incapable of doing what is right before God. దేవుని దృష్టికి ఏది యథార్థమైనదో, ఏది మాన్యమైనదో అది చేయటానికి మనకు వల్ల పడదు. That is the human incapability. 24/7. All the time you try to cross the line of God to bring shame to on yourself only, but you think that you are violating him. దేవుని ధిక్కరించే ధోరణిలో నీకు నీవే అవమానాన్ని చేకూర్చుకుంటున్నావు. అయితే దేవుడిస్తూ ఉన్నటువంటి ఒక చక్కని అవకాశం ఏంటంటే, అవును, దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేని దౌర్భాగ్యంలో ఉన్నటువంటి మానవులకు దేవుడిస్తూ ఉన్న ఒక గొప్ప నిరీక్షణ. యేసు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల యందు విశ్వాసం వలన నూతన సృష్టిగా గావించబడి మారు మనస్సునుంది. ఆ మార్చబడ్డ మనస్సుతో దేవుని కృపచేత నూతన ఆదామునందు ఆయన మరణ పునరుద్ధానములకు సాక్షులమై నిలిచి ఏం చేస్తామంటే, ఆయన కృపను ఆధారం చేసుకొని విశ్వాసం వలన అబ్రహాము వలె బ్రతుకుతూ ఉన్న వారమై మనము కూడా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు పూనుకుంటాం. నిన్ను పక్కన పెట్టుకొని నీ పొరుగువాడి క్షేమం గురించి పాటుపడతావు. అందుకే ఎప్పుడు పౌలు తన ఆత్మీయ జీవితంలో తన జీవితం అంతా కూడా తనను తాను ఉపేక్షించుకుంటున్న మనం చూస్తాం. తను ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది తాను చెప్పుకున్న మాట ఆఖరికి వచ్చేసరికి, నేను పాపులలో ప్రధాన పాపిని, చేయాలన్న మంచి నాకు తెలుసు, చేయకూడని చెడు నాకు తెలుసు. అయ్యో, చేయాలన్న మంచి నేను చేయలేకపోతున్నాను, చేయకూడని చెడు నేను చేస్తున్నాను, నేను ఎంత దౌర్భాగ్యుడను. ఇది అర్థమైంది కాబట్టే ఆయన అంటూ ఉన్నాడు, తావైతే లాభం బ్రతుకుట క్రీస్తే. ఎలాగా ఆయన నమ్మి బ్రతకగలుగుతున్నాడు ఈ జీవన పోరాటంలో అంటే, రోమా పత్రికలో చక్కగా ఆయన తన సాక్ష్యం ద్వారా రాసుకుంటూ అంటాడు, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని మన కోసం ఇచ్చాడు. విశ్వాసము ద్వారా ఆయనకు మనము దత్తపుత్రులమయ్యాము. విశ్వాసము ద్వారా ఆయన మరణ పునరుద్ధానములు యందు మనం విశ్వాసమిచ్చి మారు మనస్సు పొందాం. ఇట్లుండగా మనం ఏమన్నాం, మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని మన కోసం ఇచ్చిన
ఆయన సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు కదా. ఏంటి నా ధైర్యం? ఏ ధైర్యంతో నేను చెప్పగలను, ఇదిగో నా పొరుగువాణ్ణి, నా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ, నా పొరుగువాణ్ణి క్షేమాన్ని కోరుకుంటూ, ఇదిగో దేవుడిచ్చినటువంటి ఈ ప్రపంచంలో నేను ఒక గృహ నిర్వాహకుడినే. నా వంతు ఈ విశ్వ సౌభాతృత్వానికి నేను చేయగల కృషి నేను ఎలా చేయగలను అంటే, నా విశ్వాసం ఏంటి, నా నమ్మిక ఏంటి అంటే, క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపు వారు ఎవరు లేరు. అదే అంటాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఎందును గూర్చి ఆయన అంటూ 37వ వచనం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునివి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నా. దేవుని స్టాండర్డ్ ఏంటంటే, ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తూ, ఆయన కట్టడలను గైకుంటూ, ఆయన చిత్తానుసారంగా జీవిస్తే ఈ తెగుళ్ళు మనకు వ్యాపించవు. అయితే ఐఎమ్ సో ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ God's standard. And God gave us an answer to us. దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే, ఇదిగో క్రీస్తు యేసునందలి ప్రేమ నుంచి, దేవుని నుంచి మనలను విడిపించువారు ఎవరు? యేసు క్రీస్తునందలి విశ్వాసం వలన మార్పు పొందినటువంటి మారు మనసుతో, ఇదిగో దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించుటయే కాదు, మన పొరుగువాని క్షేమాన్ని మనం కోరుకుంటాం. అంతేకాదు, ఈ ప్రపంచములో వనరులను మనము కావలసిన స్థాయిలోనే వినియోగించుకుంటాం, కానీ ఈ సృష్టి యొక్క వినాశనానికి మనం కారకులము కాము. వాస్తవంగా అయితే శిక్షకు, తెగులుకు పాత్రులమైన మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్న గొప్ప కృప ఏంటంటే, ఆయన కుమారుని ద్వారా ఈ ప్రాపంచిక విషయాలలో గొప్ప విజయాన్ని మనకు ఆయన ఇస్తూ ఉన్నాడు. హీఈస్ హెల్పింగ్ us టు స్టాండ్ బిఫోర్ హిమ్ ఇన్ విక్టరీ. జయకరంగా దేవుని ఎదుట ఆయన కుమారుని ద్వారా మనలను నిలబెట్టుకోబోతున్నాడు. దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్న గొప్ప కృప ఇదే. ఇట్టి గొప్ప కృపలో త్రియేక దేవుడు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగిస్తాను. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన, పరలోకపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను మనం అందరం కలిసి ముగించుకుందాం. నేను ప్రార్థన చేస్తాను, నాతో పాటు ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. ప్రభువా, నీకు వందనాలు. ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మా జీవితం ఎంత దుర్భరమైనదో ప్రభువా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు కారణాలను వెతకటానికి, మీ లేఖనాన్ని ఆధారం చేసుకోవటానికి చేసిన ప్రయత్నంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఆనాడు ఐగుప్తీల జీవితంలో వచ్చిన విపత్తులకు కారణం వారు నడిచిన నడతలే, వారు చేసిన అక్రమాలు, వారు అవలంబించిన అన్యాయపు మార్గాలు. మిమ్మల్ని విస్మరించి, పొరుగువాని క్షేమాన్ని కాంక్షించక, ఈ సృష్టిని వినాశనపరుస్తూ ఉన్న జీవిత విధానం, మీ ఉగ్రత వారి జీవితం పట్ల రగలటానికి కారణమైంది ప్రభువా. ఈరోజు ఈ సమకాలీన ప్రపంచంలో కూడా నిజముగా ప్రపంచం ఏ వైపు వెళుతుందో మేము చూస్తే ప్రభువా, ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించలేని పరిస్థితి, ఒక మతము మరి ఒక మతముపై ఆధిపత్యాన్ని చాటుకోవటానికి చేస్తున్న ప్రయత్నం, ఒకరు మరి ఒకరిపై తమ గొప్పతనాన్ని చూపించుకోవటానికి చేస్తున్న ప్రయత్నం, ప్రభువా, మనిషిని మనిషిగా కూడా గుర్తించలేని దుర్భరమైనటువంటి కాలంలో మేము జీవిస్తూ ఉన్నాం. మిమ్మల్ని అయితే పూర్తిగా విస్మరించాం. మా ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ, మా ఇష్ట నెరవేర్పే ప్రాధాన్యంగా బ్రతుకుతూ,
ప్రభువా, మేము వేస్తున్న ప్రతి అడుగును బట్టి మమ్మల్ని క్షమించండి. మీ కుమారుని ద్వారా వీటన్నిటిలో మాకు అనుగ్రహించిన అత్యధికమైన జయాన్ని బట్టి మీకు వందనాలు స్వామి. మీ కుమారుని యొక్క మరణ పునరుద్ధానములు యందు విశ్వాసము ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి మారు మనస్సును బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ మారు మనస్సులో మా జీవితాన్ని నూతన పరుస్తూ, నాయన మిమ్మల్ని సమీపింపచేస్తూ, మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ, మీ సారూప్యతలోకి మార్చే మీ గొప్ప వాగ్దాన నెరవేర్పును బట్టి మీకు వందనాలు దేవా. ప్రభువా, ఈ లాక్డౌన్ పీరియడ్, ఈ COVID-19 పాండమిక్ ప్రభువా మా జీవితంలో ఒక నూతన నిర్వచనాన్ని ఇస్తూ ఉంది. ప్రభువా, మా జీవితంలో కలుగుతున్న మార్పుల్లో మేము నేర్చుకుంటున్న పాఠాలను మేము ఆలోచించటానికి, ఈ ప్రకృతి పట్ల, సాటి మనిషి పట్ల, మీ సార్వభౌమత్వం పట్ల మేము కలిగి ఉండవలసిన భావనల విషయంలో ప్రభువా జాగ్రత్త కలిగిన వారమై, మా యొక్క ఆలోచనలను సరిచేసుకున్న వారమై మీ చిత్తములో ఎదుగుటకు మాకు సహాయం చేయండి. ఈ కూడికలో పాల్గొన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి తల్లిదండ్రులను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి అవసరతలో అక్కర్లు తీర్చండి. ఈ లాక్డౌన్ పీరియడ్ లో ప్రభువా, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో తెగులు మా ప్రియులను సమీపించకుండా సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు. అదే రీతిగా ప్రభువా, బయట ప్రభువా ఇదిగో తండ్రి, తమ సొంత వారిని కోల్పోయే వారిని చూసుకోలేని విదారక పరిస్థితుల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని ఓదార్చండి. తమ సొంత వారిని విడిచిపెట్టి ఈ విపత్తులో తమ వంతు సహాయం అందించటానికి తమ కుటుంబాలకు దూరంగా పనిచేస్తూ ఉన్నటువంటి పోలీస్ వారిని, నాయన శానిటరీ సిబ్బందిని, డాక్టర్స్, నర్సెస్, పారామెడిక్స్, ఎన్జిఓస్ గురించి, ఔత్సాహికుల గురించి, వాలంటీర్స్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం వారికి దయచేయండి. ఆయన ఈ పాండమిక్ ని కట్టడి చేయటానికి ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉండగా వాటి యొక్క పనులను సఫలం చేయండి ప్రభువా. అధికారులలో, ప్రభుత్వాలలో ఒక చక్కని కోఆర్డినేషన్ ని మీరు అనుగ్రహించండి. ఆయన త్వరితంగా వ్యాక్సిన్ కనుక్కోటానికి ప్రభువా, ఈ వాక్యేతర పనుల నుంచి ప్రపంచం విడిపించబడి మీ సృష్టి అని, మీ సృష్టిలోని మనుషులను, మిమ్మల్ని ప్రభువా మనస్సుంచి జాగ్రత్తగా మెలగటానికి ప్రతి ఒక్కరికి కృప చూపించమని ప్రభు, ఎంతమంది అయితే ఆకలితో, ఆహారం లేక, ఆయన ఉపాధి కోల్పోయి డబ్బులు లేక బాధపడుతూ ఉన్నారో వారికి మీ సహాయాన్ని అందించమని, సమస్తాన్ని మీ పాదాల చెంత పెడుతూ మీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు మహోన్నత నామమున వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. మారుదిన ఆహారముడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించింది. శోధనలోకి తేక, దృష్టి నుంచి క్షీణించి తప్పించింది. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము దేవనవు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయము, సహవాసము ఎక్కడ చేరిన మనందరికీ, సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంగమునకును, ప్రపంచమంతటికి నీ సదా తోడై ఈ విపత్తు నుంచి విడిపించి క్షేమాన్ని, సమాధానాన్ని, నూతన జీవిత వరవడిని మనకందరికి, ఈ ప్రపంచానికి నీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.